కేరళలో జరిగిన మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ నేషనల్ టోర్నమెంట్ లో మణికొండ కేంద్రంగా పనిచేస్తున్న మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్తా చాటారు. మే 19 నుంచి 22 వరకు జరిగిన ఈ టోర్నమెంట్ లో తెలంగాణకు చెందిన పలువురు పతకాలు సాధించారు. ముఖ్యంగా వేణు ముప్పాల పార్వతి జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలుపొందారు. 35+ పురుషుల డబుల్స్ విభాగంలో చైతన్యతో కలిసి బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. 40+ పురుషుల డబుల్స్ విభాగంలో జ్ఞానప్రసాద్ తో కలిసి మరో బ్రాంజ్ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 3 ఈవెంట్స్ లో పాల్గొని మూడింటిలోనూ పతకాలు సాధించిన వేణు ముప్పాలను ఘనంగా సన్మానించారు. అల్కాపురి టౌన్షిప్ లోని మ్యాచ్ పాయింట్ అకాడమీలో విజేతలకు పతకాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఫీడ్ ది నీడ్ ఫౌండర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమ ఆర్య విజేతలకు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సిద్దప్ప, ఫీడ్ ది నీడ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమ ఆర్య, తెలంగాణ మాస్టర్ గేమ్ ఫెడరేషన్ చైర్మన్ పుల్లన్ జగజీవన్ రెడ్డి, మ్యాచ్ పాయింట్ అధినేత వేణు ముప్పాల, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక మహిళల విభాగంలో సునీత మనోహర్, సుష్మా, హారిక, ట్రైలోక్య, రెబ్బెకా, సునీత పవన్, సుమతి, ప్రియా, కళ్యాణి, జ్యోతిరెడ్డి మెడల్స్ గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో సునీల్, నవీన్, కృషి, మనోహర్, పవన్, బోస్, భాస్కర్ రెడ్డి మెడల్స్ గెలుచుకున్నారు. వీరంతా వచ్చే ఏడాది జపాన్ లో జరగనున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కు అర్హత సాధించారు. మ్యాచ్ పాయింట్ అధినేత హెడ్ కోచ్ వేణు ముప్పాల మాట్లాడుతూ తమ సంస్థ తరపున పోటీలో పాల్గొన్న వారందరికీ మెడల్స్ వచ్చాయన్నారు. ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.